హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మొత్తం 1620 పోస్టులతో విడుదలైనటువంటి ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి సిలబస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మీరు ఈ ఉద్యోగాలని క్రాక్ చేయడానికి సంబంధించి మీరు బై చేసి చదవాల్సినటువంటి మంచి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్కి సంబంధించిన A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సి అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సి అనేటువంటి బాక్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల నుంచి ప్రస్తుతానికి 1620 పోస్టులతో మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. 13th May నుంచి 2nd June వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయలేదు. అయితే ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ నుంచి మీకు మ్యాక్సిమం 2 months వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 60 daysలో మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. జూలై నెలలో మనకి ఎగ్జామినేషన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు జూలై నెలని ఎగ్జామినేషన్స్ మంత్గా మీరు కన్సిడర్ చేసి దాని ప్రకారం మీరు ఎప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులోనే మీకు ఫ్యూచర్లో మాక్ టెస్టులు కూడా యాడ్ చేస్తాము. ఆల్రెడీ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంది. తెలుగు మీడియంలో అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ ఉన్నాయి. 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉన్నాయి. అలాగే 25 ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా అవైలబుల్గా రావడం జరుగుతుంది. లేదు మీకు 199 రూపీస్ కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయన్నమాట. 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క పీడిఎఫ్స్, ప్రీవియస్ పేపర్స్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా మీరు ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చూద్దాము. ఆ తర్వాత మీరు చదవాల్సినటువంటి బెస్ట్ బుక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్తాను. 2022లో మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి పోస్టుల వారీగా గ్రూప్ అయితే చేయడం జరిగిందనమాట. కొన్ని పోస్టులకి కంబైన్డ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేశారు. ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి కంబైన్డ్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరిగింది. అంటే మీరు ఈ 4 రకాల పోస్టుల్లో ఏ ఒక్క పోస్ట్కి అప్లై చేసుకున్నా కూడా మీకు క్వశ్చన్ పేపర్ అనేది సేమ్గా ఉంటుంది. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే
ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్ పోస్టులు కూడా మనకి సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. సో ఈ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటనేది చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి సంబంధించి జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 40 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి లేదు. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు ఆన్సర్స్ తెలియనటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ముందుగా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి సిలబస్ చూస్తే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ముఖ్యంగా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వీటి నుంచి రావడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్ నుంచి మనకి పర్టికులర్గా స్పోర్ట్స్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి సో ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 2024 అండ్ 2025లో జరిగినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈవెన్ 2023కి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్, వాటి యొక్క విన్నర్స్, రన్నరప్స్, అలాగే ఒలింపిక్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. దాదాపుగా ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్సే మనకి 10 మార్కుల వరకు రావడం జరుగుతుంది. ఇంకా స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఏపీ అని చెప్పేసి ఇచ్చారండి. సో మీరు ప్రీవియస్ సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఏపీ అంటే ఏపీ జాగ్రఫీ, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, ఏపీ మినిస్టర్స్, ఏపీ స్కీమ్స్, ఏపీ హిస్టరీ అండ్ ఏపీ బడ్జెట్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో ఇవి మనకి స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఏపీ అనమాట. సో ఏపీ హిస్టరీ నుంచి మనకి లాస్ట్ టైం 1 or 2 క్వశ్చన్స్ ఫ్యూ షిఫ్ట్స్లో అడగడం జరిగింది కాబట్టి మీరు ఏపీ హిస్టరీ కూడా చదవాలి. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా పర్టికులర్గా ఏపీకి సంబంధించినటువంటి టాపిక్స్, ఇవి మీరు చదవాల్సి ఉంటుంది. సో తెలుగు మీడియంలో ఒకసారి చూడండి. భారతీయ కళ, సంస్కృతి, నృత్యం మరియు సంగీతం అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. భారతీయ చరిత్ర, భారత జాతీయ ఉద్యమం, అలాగే భారతీయ భౌగోళిక శాస్త్రం, వ్యవసాయం మరియు పర్యావరణం టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. భారత రాజకీయాలు, రాజ్యాంగం నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఇండియన్ పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ సైన్స్, రోజువారీ శాస్త్రం నుంచి, అంటే మనకి ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇస్రోకి సంబంధించి, డిఆర్డిఓకి సంబంధించినటువంటి వారు లాంచ్ చేసిన రాకెట్స్ కానీ, మిసైల్స్ కానీ ఏమైనా ఉంటే సో వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా శాస్త్రీయ పరిశోధన, అవార్డులు, వ్యక్తిత్వాలు, సంస్థలకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. క్రీడల నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాపిక్స్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యత చూస్తే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం, అంటే ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏ జిల్లా పెద్దది, ఏ జిల్లా చిన్నది, అలాగే ఎక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లా ఏంటి, పాత 13 జిల్లాల్లో ఏ జిల్లా ఎన్ని జిల్లాలుగా విడిపోయింది, ఆ జిల్లాల యొక్క పేర్లు ఏమిటి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదులు, సరస్సులు, చెరువులు, రిజర్వాయర్లు, డ్యామ్లు, వీటన్నిటి గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్కి సంబంధించి పథకాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. అది కూడా కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి పథకాలు, వారి యొక్క సూపర్ 6 పథకాల గురించి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ చరిత్ర నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏదైతే ఉందో 2025 అండ్ 2024కి సంబంధించిన బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇవి మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్పెషల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇదే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సిలబస్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మనకి ఇక్కడ 40 బిట్స్ 40 మార్క్స్కి అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఇందులో రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్కి వస్తాయి. 5కి 5 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. తర్వాత ఎర్రర్ స్పాటింగ్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. క్లోజ్ టెస్ట్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే
ఈ క్లోజ్ టెస్ట్ అనేది రికార్డ్ అసిస్టెంట్, కాపీస్ట్, ఎగ్జామినర్ పోస్టులకి ఉండకపోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి ఈ క్లోజ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా పారా జంబుల్డ్ సెంటెన్సెస్, సెంటెన్స్ జంబుల్డ్ లేదా ఆడ్ సెంటెన్స్ అవుట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి సెంటెన్స్ షఫుల్ చేసి ఇస్తారు కదా, వాటిని మీరు ఒక ప్రాపర్ ఫార్మేట్లో పెట్టాల్సి ఉంటుంది. దీన్ని సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని చెప్పేసి కూడా అంటారు. సో వీటి నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, 2 కలిపి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. 1 word సబ్స్టిట్యూషన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా గ్రామర్ విషయానికి వస్తే నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, ప్రోవర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జంక్షన్స్, ఆర్టికల్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇవి కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి గ్రామర్కి సంబంధించి. సో వీటిపైన మనకి 100% క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఎక్కువగా వీటి నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒక 4 to 5 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి అడిగారు కాబట్టి మీరు గ్రామర్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో వీటికి సంబంధించి మీకు గ్రామర్ తెలియకపోతే మేము మీకు కంప్లీట్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే అందులో మీకు ఈ గ్రామర్ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. మీకు ఈజీగా అర్థమవుతాయి. తక్కువ టైంలో మీరు గ్రామర్ స్కిల్స్ నేర్చుకొని ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా కలిపి 10,500+ వరకు మేము మీకు బిట్స్ అయితే PDF రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం. విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అలాగే వీటికి సంబంధించినటువంటి 99 రూపీస్ కోర్సు, మీరు దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. ప్రతి టాపిక్ కూడా యాడ్ చేయడం జరిగింది. మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ తీసుకున్నట్లయితే. సో డిస్క్రిప్షన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకుంటే 40 బిట్స్ 40 మార్క్స్కి అయితే అడుగుతారు. ఇందులో మనకి ఇండియా, ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ నుంచి, అంటే భారతీయ కళ, సంస్కృతి, నృత్యం మరియు సంగీతం నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి, భారతీయ చరిత్ర, భారతీయ జాతీయ ఉద్యమం నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ జియోగ్రఫీ నుంచి, అంటే భారతీయ భౌగోళిక శాస్త్రం నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇండియన్ పాలిటీ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి, రాజ్యాంగం నుంచి. ఇంకా అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్, అవార్డులు మరియు వ్యక్తిత్వాలకి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. స్పోర్ట్స్ నుంచి, అంటే క్రీడలకి సంబంధించినటువంటి అంశాల నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీ లేదు, మీరు అది గమనించాలి. ఇండియన్ ఎకానమీ లేదు, అలాగే అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి టాపిక్ కూడా లేదు. ఇది 10th క్లాస్ బేస్డ్ జాబ్స్ కాబట్టి ఆ టాపిక్స్ అయితే లేవు. ఇంకా కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఏపీ అని చెప్పేసి ఇచ్చారు. సో యాజ్ దే ఆల్రెడీ సెడ్, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం, ఏపీ విభజన చట్టం, ఏపీ మంత్రులు, అలాగే ఏపీ పథకాలు, ఏపీ చరిత్ర నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. దీనితో పాటు ఏపీ బడ్జెట్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది జీకేకి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ యొక్క సిలబస్ ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్సే వస్తాయండి. మిగిలినటువంటి 30 క్వశ్చన్లు వచ్చేసి మెంటల్ ఎబిలిటీ నుంచి, అంటే రీజనింగ్ నుంచి మనకి రావడం జరుగుతుంది. సో ఈ 10 క్వశ్చన్లు ఇంగ్లీష్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటని చూస్తే 1 word సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ 4 టాపిక్స్ నుంచే ఈ ప్రాసెస్ సర్వర్, అలాగే ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టులకి సంబంధించి ఈ 4 టాపిక్స్ నుంచి 10 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఇంకా మెంటల్ ఎబిలిటీ లేదా రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సిలాజిజమ్స్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎనాలజీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అర్థమెటిక్ నంబర్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇవి తెలుగులో ఏంటనేది చూసుకుంటే కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాజిజం మరియు స్టేట్మెంట్ ముగింపు, సారూప్యత, అంకగణిత సంఖ్యా శ్రేణి, సమస్య పరిష్కారం, వెన్ రేఖాచిత్రాలు, నిర్ణయం తీసుకోవడం, అంతరిక్ష విజువలైజేషన్, దిశ మరియు సంబంధ భావనలు, సారూప్యతలు మరియు తేడాలు, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, నమూనా పూర్తి చేయడం, ఫిగర్ మ్యాట్రిక్స్, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, అలాగే బ్లడ్ రిలేషన్స్, అలాగే డైరెక్షన్ సెన్స్ టెస్ట్, అలాగే మీకు ఇక్కడ మిర్రర్ ఇమేజెస్ అని చెప్పేసి ఉంటుంది. ఎంబెడెడ్ ఫిగర్స్ అని చెప్పేసి ఒక ఫిగర్ని మరొక ఫిగర్లో వాటిని ఎంబెడ్ చేస్తారు. ఎంబెడ్ అంటే అందులో మనకి తెలియకుండా ఉంచుతారనమాట. ఆ ఫిగర్ ఎక్కడ ఉందనేది మనం గమనించాలి.
సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఈజీగానే ఉంటాయి. రీజనింగ్లో 30కి 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఇంగ్లీష్లో 10కి 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు, జీకేలో ఒక 30 మార్క్స్ వరకు మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎంత లేదన్నా కూడా మీరు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి 70+ మార్క్స్ అవుట్ ఆఫ్ 80కి తెచ్చుకుంటే మీకు 100కి 100% జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మీరు చదవాల్సినటువంటి కంప్లీట్ సిలబస్. ఇంకా మీరు చదవాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటనేది చూసుకుంటే, ముందుగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మీరు జీకే చదవాలి అనుకుంటే లూసెంట్స్ బై జీకే అని చెప్పేసి ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో. సో ఇది మీకు 100% హెల్ప్ అవుతుందండి. ఒక్క బుక్ కొనుక్కుంటే చాలు, అన్ని సబ్జెక్టులు ఈ ఒక్క బుక్లోనే ఉంటాయి, విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చాలా అంటే బ్రీఫ్గా కాకుండా మీకు కంప్లీట్గా మీకు దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఈ ఒక్క బుక్ కొనుక్కోండి చాలు, ఒక 250 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు ఇక్కడ 2 బుక్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను, ఏదో ఒకటి కొనుక్కోండి. ఒకటి ఎస్పి బక్షి అనేటువంటి బుక్. సో కొనుక్కోండి, ఈ బుక్ కొనుక్కోండి, ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదు అంటే ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బుక్ నేను చదివాను, చాలాసార్లు చదివాను, 2-3 ఇయర్స్ చదివాను. చాలా చాలా మంచి బుక్, చాలా బాగుంటుంది. సో ఇది కూడా బాగుంటుంది, ఇది కూడా చదివాను నేను. సో ఈ 2 బుక్స్లో ఏదో ఒక బుక్ మీరు తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటువంటి బుక్స్ ఇవి. సో మీకు చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ జీకేకి సంబంధించి తెలుగు మీడియంలో చూసుకుంటే హైటెక్ విజయ రహస్యం అండి. ఓకే, సో తెలుగు మీడియంకి సంబంధించి ఈ బుక్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. లేదు మీరు సబ్జెక్టుల వారీగా మీ దగ్గర బుక్స్ ఉన్నట్లయితే ఇండియన్ పాలిటిక్స్ సపరేట్గా లక్ష్మీకాంత్ కానీ, అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి ఇలాగ సబ్జెక్టుల వారీగా మీ దగ్గర బుక్స్ ఉంటే అవి కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎస్పి బక్షి అండ్ నీతు సింగ్. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు కాబట్టి సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఈ బుక్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఇంకా ఎవరైతే 10th క్లాస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాసెస్ సర్వర్ కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ, డ్రైవర్ జాబ్స్కి సంబంధించి మీరు రీజనింగ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఆర్ఎస్ అగర్వాల్ మనకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. ఈ ఒక్క బుక్ ప్రిపేర్ అయినా చాలు, మీకు 30కి 30 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇంకా వేరే బుక్ మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మీరు ప్రాక్టీస్ కోసం ఖచ్చితంగా మీరు ప్రీవియస్ పేపర్స్ అయితే చూడాలి. ప్రీవియస్ పేపర్స్ చూస్తే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉందనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రీవియస్ పేపర్స్ అనేవి చూసుకోవాలి. సో ఎవరు కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ విత్ ఆన్సర్స్తో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. కానీ మేము మీకు 25 ప్రీవియస్ పేపర్స్ని, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు మెగా కోర్స్లో ఉంటుంది, 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్లో ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, పీడిఎఫ్స్ మీరు పొందవచ్చు. ఇంకా స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మేము మీకు మంత్స్ వైజ్గా 2024 అండ్ 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకుంటే అందులోనే మీకు క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే రాబోయేటువంటి రోజుల్లో మేము మీకు దీనికి సంబంధించినటువంటి మాక్ టెస్టులను కూడా ఇందులో యాడ్ చేయబోతున్నాం. ఒక 10 to 15 మాక్ టెస్టులు అయితే యాడ్ చేస్తాము. కాబట్టి మెగా కోర్స్ తీసుకుంటే చాలు, అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మెగా కోర్స్ అయితే తీసుకోండి. లేదు మీకు పీడిఎఫ్ మెటీరియల్ కోర్స్ కావాలి అనుకుంటే ఈ కోర్స్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ పేజ్లో ఏపీపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. సో ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much guys.